హాయ్ అండి, అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని నేను భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ఈరోజు నేను ఏమేం పనులు చేశానో అన్నీ కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. వంట అయితే అయిపోయిందండి. బెండకాయ ఇగురు చేసి గోంగూర పచ్చడి చేశానండి. పాలు కాగబెట్టానండి. ఇంకా ఇలా అయితే ఈరోజు అయితే స్టార్ట్ అయిందండి. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్తారు కదండి, ఇంకా అంట్లు కూడా తోమేశానండి. పని అంతా కంప్లీట్ అయింది. అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టానో చూడండి. ఇప్పుడైతే పిల్లలిద్దరికీ వాటర్ బాటిల్లో వాటర్ అయితే పడుతున్నానండి. అసలైతే బిందెలో పోసి ఉంచుతానండి. ఇప్పుడే తెచ్చారండి వాటర్, అందుకోసమని వీళ్ళకి లేట్ అవుతుందని బాటిల్స్లో నీళ్లు పట్టి ఉంచారండి. ఇంకా పాలైతే తిరగొడుతున్నాను. పొద్దుటే పాలు తాగే అలవాటు అయితే ఉందండి ఇంట్లో అందరికీ. అందరము కూడాను తల గ్లాసు పాలైతే తాగుతామండి. టీ అలవాటు అయితే ఎవరికి లేదు కదండి, నేనే ఎప్పుడో ఒకసారి తాగుతాను. ఇంకా అందరం తల గ్లాస్ పాలైతే తాగుతున్నామండి. బూస్ట్ కానీ అటుకులు కానీ కలిపి అయితే తీసుకుంటామండి. ఇంకా పాలు తాగిన తర్వాత వంట అయిపోయిన తర్వాత వీళ్ళు రెడీ అయ్యి స్నానాలు చేసిన తర్వాత పాలైతే కలిపిచ్చానండి. ఇంకా వాళ్ళ పని అక్కడితో చాలా వరకు అయిపోయిందండి. ఇద్దరికి జడలు వేసి వాళ్ళ పని అయిన తర్వాతే వేరే పని చేస్తానండి. ఇంకా వాళ్ళ పని పూర్తయిన తర్వాతే నేను బట్టలైనా అంట్లైనా చేస్తానండి. ఎందుకంటే వాళ్ళకి ఆలస్యం అవ్వకూడదు కదండి, అందుకోసమని. వాళ్ళు స్నానాలు చేసిన వెంటనే ఆ బట్టలన్నీ అయితే నానబెట్టానండి. యూనిఫామ్స్ కోసమైనా సరే బట్టలు అనేవి ఒక్క పూట ఏ రోజు ఆ రోజు ఉతకాల్సిందండి. దీన్ని ఆపటం అనేది ఉండదండి. కానీ మనకు కూడా ఇదే అవసరం కదండి. ఇడిచిన బట్టలు అంట్లు ఇంట్లో లేకుండా ఉంటే మనకి ఇల్లు చాలా వరకు నీట్గా ఉన్నట్టే కదండి. అందుకోసమని బట్టలు అయితే ఉతికేస్తున్నానండి. ఒక గంట పాటు నానబెడతానండి సోడా సర్పు వేసి. ఇంకా సబ్బు పెట్టి ఇలా ఉతికేస్తానండి. చక్కగా నీట్గా ఉంటాయండి. తర్వాత కంఫర్ట్ పెట్టి ఆరేసానండి. ఇంకా వెంటనే ఇంకా అంట్లు కూడా తోమేస్తున్నానండి. బట్టలు అంట్లు ఒకేసారి చేస్తానండి. ఇంకా కూర వండిన తర్వాత కూడా కూరని ఎక్కువసేపు అయితే ఆ గిన్నెలో ఉంచకుండా వేరే స్టీల్ గిన్నెలోకి అయితే తీసేస్తానండి, ఏ కూర చేసినా కానీ. ఇంకా అందుకోసమని నేను అసలు మామూలుగా అన్నం వండటానికి అవి ఇత్తడి గిన్నెలు అవి వాడుతున్నానండి. రాతిని వాడకూడదని చెప్తున్నారు కదండి, అందుకోసమని అన్నం అయితే మాత్రం ఇత్తడి గిన్నెలో వండుతున్నానండి. ఒకటేమో మా ఆడపడుచులు పాలు పొంగించడానికి తెచ్చారండి, ఒకటేమో నేను కొన్నానండి. ఒకటి పరమాన్నం వండుకుందాం పండుగలప్పుడు, ఒకటేమో అన్నం అయితే వండుతున్నానండి. ఇంకా కూరకు కూడా మా వారు రాతిని వాడకూడదని చెప్పి ఇత్తడిది తెస్తా అంటున్నారండి. ఇంకా కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది కదండి, నిదానంగా తెద్దురుగానిలే అన్నానండి. ఒకదానికొకటి అన్నీ ఖర్చులే కదండి, ఇంకా పనే ఉండట్లేదండి పెద్దగా. ఆయన తెస్తానన్నా కానీ నేను అప్పుడే ఎందుకు, అదైనా ఇత్తడిదే తీసుకోవాలంటే 2000 అయినా ఉంటుంది కదండి. స్టీల్ తెమ్మంటేనేమో ఇత్తడిదే తెస్తానులే, కొంచెం నిదానంగా అయినా కానీ అన్నారండి. అందుకోసమని రాతిండి దాంట్లో వండినా కానీ కొంచెం వెంటనే తీసేస్తానండి. ఫస్ట్ నుంచి అదే అలవాటండి. వండిన దాంట్లో కూర అయితే అసలు ఉంచనండి. ఇంకా మధ్యాహ్నం ఇంకా ఈ పని అంతా అయిన తర్వాత తాలింపు గింజలు అయితే రెడీ చేశానండి. ఇవి నేను దేనికదే విడిగా తెప్పించుకొని వాటిని శుభ్రం చేసి అందులో మట్టిపెడ్డలు ఏమైనా ఉంటాయి కదండి మినపప్పులో, అవన్నీ వేరి శుభ్రం చేసి ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు కూడా అలా కలిపి అయితే ఉంచుకుంటానండి. ఇంకా ఇసుక రాళ్ళు అవేం తగలకుండా శుభ్రంగా ఉండటం కోసం మనం ఖాళీ టైంలో ఇలాంటివి చేసుకోవాలండి. జీలకర్ర కూడా ప్యాకెట్ తెచ్చినప్పుడు తీసి వాడేనండి, దాన్ని కూడా శుభ్రం చేసి శుభ్రంగా చెరిగి అలా ఉంచుతానండి. ఇంకా అల్లం పచ్చడి అయితే చేశానండి చట్నీలోకి. పిల్లలకేమో పల్లీ చట్నీ ఇష్టం, ఆయనేమో అల్లం పచ్చడి వేసుకుంటారండి. అందుకోసం ఆయనకి అల్లం పచ్చడి అయితే ప్రిపేర్ చేశానండి. పప్పు నానబోసానండి ఇడ్లీకి అట్టుకి. రేపు బుధవారం ఉపవాసం అండి మా వారు. పొద్దుటే సాయంత్రం టిఫిన్ చేయాలండి, అందుకే అట్టుకి ఇడ్లీకి కూడా పోసైతే ఉంచానండి. ఇంకా ఉదయం నుంచి ఇప్పటి వరకు ఈ పనులు అయితే నేను చేశానండి. మీరు నా వీడియోలు చూస్తున్నట్లుగా అయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.